నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఇక కంగువా మూవీ రివ్యూ విషయానికి వస్తే మన స్టైల్లో మాట్లాడుకుందాం. సో ముందుగా మనం కథాబీజం గురించి చర్చించుకోవాలంటే ఏం లేదండి, సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే రుణపాసం మీద తీశారు. రుణపాసం అంటే ఏం లేదు, పోయిన జన్మలో మనం ఏదైతే పనిని పూర్తి చేయకుండా వదిలేస్తామో దానికోసం మళ్ళీ జన్మలైతే ఆ పనిని పూర్తి చేయడం అనే కాన్సెప్ట్ మీద తీసిన సినిమా ఇది. అదే ప్రాపర్ అండ్ సింపుల్ కథాబీజం ఈ సినిమాకి. ఈ కథాబీజానికి స్కోప్ అయితే చాలా ఉంటుంది కాబట్టి 1/1 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. ఇక కథ విషయానికి వస్తే, ఒక రాజ్యంలో రాజు తనిచ్చిన మాట మీద నిలబడాలా, తన రాజ్య ప్రజల క్షేమం కోసం ఏంటంటే ఎదురుగా వస్తున్న శత్రువులను ఎదిరించే ఆ వ్యూహం కోసం నిలబడాలా, ఆ రెండింటినీ కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఆ బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ మాట నిలబెట్టుకుని అక్కడ రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఒక కథాబీజం. దానికి అతనికి వచ్చిన అడ్డంకులు, ఆ మాట నిలబెట్టుకున్నాడా లేదా రాజ్యాన్ని కాపాడుకోగలిగాడా లేదా, లేకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ఈ రాజు, ఈ జన్మలో అయినా మిగిల్చిన కార్యాన్ని కంప్లీట్ చేయగలిగాడా లేదా అనేదే కథ. కథాపరంగా కూడా స్కోప్ ఎక్కువ, కొంచెం ఆ పాయింట్, మెయిన్ కోర్ పాయింట్ ఏదైతే ఉందో అది కొంచెం డైల్యూట్ అయిపోయింది. కొంచెం ఎక్కువ కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయడం వల్ల. సో ఈ కథాబీజానికి ఈ కథని ఇంకా ఇంప్లిమెంట్ చేయొచ్చు కాబట్టి కథ తీసుకున్న విధానం నాకైతే నచ్చలేదు. కథకైతే నేను 0.5 వాటికే రేటింగ్ ఇస్తాను. కథనం విషయానికి వస్తే, అంటే కథని మొదలుపెట్టిన విధానం అండ్ ఆ కథలోకి తీసుకెళ్ళిన విధానం బాగుంది, కానీ మనల్ని ఎంగేజ్ చేయడంలో అయితే కొంచెం డిసప్పాయింట్. ఫస్ట్ అరగంట కూడా సినిమా ఎందుకు అవుతుంది, ఏమవుతుంది కొన్ని అర్థం కాకుండానే ఆ కథనాన్ని డిజైన్ చేశారు. తర్వాత ఎప్పుడైతే కథలోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా కొంచెం అక్కర్లేని సన్నివేశాలు, ఆ కథకి సంబంధం లేకుండా ఉండే సన్నివేశాలు పెట్టి బాగా డైల్యూట్ చేశారు. అండ్ నేను నా షార్ట్ రివ్యూలో కూడా చెప్పాను ఏంటంటే, ఒక అందమైన దండ మన దగ్గర ఎన్నో సువాసన ఉన్న పువ్వులు ఉండొచ్చు, కానీ అందంగా ఒక మాల కింద మలచాలంటే మనకి దాని సరైన దారం సూది కావాలి. అప్పుడే దాన్ని ఒక మాల కింద మలుచుకున్నాం. కానీ ఏదైనా ఒక క్లిప్ పెట్టి అన్ని కలిపేస్తే ఆ పువ్వుల సువాసన ఆటోమేటిక్గా వస్తుంది, కానీ అది దండ కింద మనం మార్చడం. ఇక్కడ కూడా ఆ సీన్లు బాగున్నాయి, ఈ విఎఫ్ఎక్స్ కానీ ఆ సీన్లు కానీ అన్నీ బాగున్నాయి, కానీ ఆ అలంకరణ అనేది సెట్ కాలేదు. అదే ఈ కథనంలో ఉన్న పెద్ద మైనస్ అని నాకైతే అనిపించింది. కథనానికి కూడా 0.5 రేటింగ్ ఇస్తాను. అభినయం విషయానికి వస్తే, యాజ్ యూజువల్ సూర్య గారి గురించి మనం చెప్పక్కర్లేదు. ఇచ్చిన పాత్రని పర్ఫెక్ట్గా సూపర్గా యాక్ట్ చేశారు. అండ్ బాబీ డియాల్ గారు కూడా సైడ్ ఉన్న ఆయనకు ఆపోజిట్లో విలన్ కింద సూపర్గా సెట్ అయ్యారు. అండ్ మిగతా పాత్రలు ఆయన పేరేంటి, కమెడియన్ కానీ లేకపోతే హీరోయిన్ దిశాపతి కానీ ఇతర పాత్రలన్నీ కూడా ఆ నిరుడు మేరకు, వాళ్ళకి ఇచ్చిన పాత్ర మేరకు 100% అయితే ఇచ్చారు. ఎక్కడైనా చైల్డ్ ఆర్టిస్టులు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కొన్ని పెర్ఫార్మెన్సెస్లో కొంచెం ల్యాగ్ అనిపించింది. సో ఓవరాల్గా పెర్ఫార్మెన్సెస్కి అయితే 0.8 వరకు మనం రేటింగ్ ఇవ్వచ్చు. బాగానే ఉన్నాయి అన్నీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇది మనకి దేవరా మూవీ, మొన్న వచ్చిన దేవరా మూవీకి ప్రీక్వెల్ అంటే ఈజీగా నమ్మేసేలాగే ఉంది సినిమా. కొంచెం కథ కూడా అలాగే. సాంకేతిక పరిజ్ఞానం లేదా సాంకేతిక విలువలు గురించి మాట్లాడుకోవాలంటే, పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద అయితే పర్ఫెక్ట్గా సూపర్గానే కనిపించింది. ఆ పరంగా దర్శకుడికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కూడా కొంచెం అక్కడ డప్పులు చెవుల్లో మోగుతున్నా కూడా ఆ సీన్ ఎలివేట్ చేసేలాగే ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్లోనే అనిపించింది. ఇంకా డిఓపి కానీ లేకపోతే సినిమాటోగ్రఫీ కానీ ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాల్సింది సూపర్గా 100% ఇచ్చారు. అదైతే స్క్రీన్ మీద క్లియర్గా సూపర్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్లో కానీ విఎఫ్ఎక్స్లో కానీ అన్నిట్లోని నెక్స్ట్ లెవెల్లోనే కనిపించింది. ఈ పరంగా మాత్రం 1/1 రేటింగ్ ఇవ్వచ్చు ఈ సినిమాకి. సో యాక్షన్ సినిమాలు నాకు నచ్చుతాయి. అండ్ కొంచెం స్టోరీ ల్యాగ్ ఉన్నా కూడా పర్లేదు, కొంచెం మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటే నేను చూడగలను అనుకునే వాళ్ళు మాత్రం ఈ సినిమాని తప్పకుండా చూడొచ్చు. లేదు నాకు స్టోరీ కొంచెం బోరింగ్గా నేను స్టోరీ ఉండాలి, నేను ఎంగేజింగ్ కాలేకపోతాను అనుకుంటే మాత్రం ఈ సినిమాకి దూరంగానే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.